అందరికీ నమస్కారం. మామిడికాయల సీజన్ వచ్చేసింది. ముందు తెలంగాణలో మామిడికాయ పచ్చడి అంటే తెలియని వారు, రుచికి నోరు ఊరని వారు ఉంటారా? అలాంటిది అమ్మ చేతి ఆవకాయ పచ్చడి. ముందుగా మామిడికాయల్ని నీట్గా కడిగినాక చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి. వాటికి పసుపు రాసి పక్కన పెట్టుకొని ముందు ఉప్పు, కారం నీట్గా కలపండి ఉండలు లేకుండా. ఆ తర్వాత ఆవపిండి, తర్వాత మెంతుపిండి, కొన్ని ఎల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ రుచికి తగ్గట్టుగా, ఇంగువ సరిపడా. వాటిని వేసి నీట్గా సోగి అంతా కలియబెడుతూ ఉండాలి. అప్పుడే ఆ రుచి అనేది, ఆ వాసన అనేది ఎంత బాగుంటుందంటే గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు తగినంత నూనె కొంచెం పోసి సోగిని బాగా కలిపి ఆ ముక్కలు వేసి కలుపుకొని ఒక జాడీలో కానీ నిల్వ ఉంచే ఒక డబ్బాలో కానీ పెట్టుకుంటూ ఉండాలి. ఆ ముక్కలన్నీ కనబడకుండా ఆ కారం సోగిని మొత్తం పైన పెట్టేసి మళ్ళీ కొద్దిగా నూనె పోయాలి. అసలు ఆ వాసనకు ఉంటుందండి, ఎంత సువాసన వస్తుందంటే ఆహా ఏమి రుచి. ఆవకాయ అంటేనే అమ్మ గుర్తొస్తుంది. సంవత్సరం అంతా నిల్వ ఉండే అమ్మ చేతి ఆవకాయ రెడీ. ఆహా ఏం రుచి.